ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆచూకీ తేలడం లేదంటూ జార్ఖండ్ రాజధాని రాంచీలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువెత్తాయి. ఆయన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాంచీలో సమావేశమై తదుపరి కార్యాచరణపై కసరత్తు కూడా చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఈడీకి సోరెన్ ఒక లేఖ రాసి తన స్టేట్మెంట్ను బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంటకు రికార్డు చేసుకోవచ్చని తెలిపారు. అయితే సోరెన్ కనిపించడం లేదంటూ జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆయన మంగళవారం మధ్యాహ్నం నాటకీయ పరిణామాల మధ్య 2 గంటలకు ఇంటికి చేరుకోవడంతో ఊహాగానాలకు తెరపడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధింపులకు గురిచేస్తుందని ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఇటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లు ఈడీ నోటీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్లో తమ ముందు హాజరు కావాలని ఇప్పటికి పలుమార్లు నోటీసులు పంపించినా కేజ్రీవాల్ ఏదో కారణం చెప్పి తప్పించుకోబోతున్నారు. కేజ్రీవాల్ ఆందోళన ఏమిటంటే ఈడీ ముందు హాజరైతే తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆయన ముఖం సాటేస్తున్నారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ విషయానికొస్తే ఆయన కూడా మనీ లాండరింగ్ కేసు కింద ఆయనను ఈడీ ఇప్పటికీ పలుమార్లు నోటీసులు పంపించినా ఆయన కూడా హాజరు కాకుండా ముఖం చాటేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా జార్ఖండ్కు చెందిన ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులు రాంచీలో మంగళవారం నాడు సర్క్యూట్ హౌస్లో గుమిగూడి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవాలనుకున్నారు. ఇదిలా ఉండగా సోరెన్ మంగళవారం నాడు ఈడీకి ఈమెయిల్ పంపిస్తూ బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంటకు తన ఇంటికొచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చునని ఈ లేఖలో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా సోరెన్ మాత్రం తనను రాజకీయంగా వేధింపులకు గురిచేయడానికి ఈడీ నోటీసులు పంపించిందని ఆరోపిస్తున్నారు. సోరెన్ ఈడీకి రాసిన లేఖలో జార్ఖండ్ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు కొనసాగనుందని తెలిపారు. దీంతో పాటు తనకు అధికారిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి, తను చాలా బిజీగా ఉన్నానని, ఇలాంటి సమయంలో తనను ఈ నెల 31వ తేదీలోగా వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయాలని కోరడం రాజకీయంగా తనను వేధింపులకు గురిచేయడమేనని, ప్రజల చేత ఎన్నుకోబడిన తనను అధికార విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని సోరెన్ ఈడీకి తన లేఖలో ప్రస్తావించారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం సోమవారం నాడు దక్షిణ ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇవ్వాలనుకుంది. అయితే ఆ సమయంలో సోరెన్ ఇంట్లో లేరు. అయితే ఈడీ అదే సమయంలో ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి సోరెన్ ఢిల్లీ నుంచి వెళ్లిపోకుండా ఢిల్లీ చుట్టుపక్కల పోలీసులను మోహరించాలని కోరారు. ఇదిలా ఉండగా సోరెన్కు చెందిన జేఎంఎం పార్టీ ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈడీ అకస్మాత్తుగా ఢిల్లీలో సోమవారం సోరెన్ అధికారిక నివాసానికి రావడం ముఖ్యమంత్రిని అవమానపరచడమేనని, దీంతో పాటు రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజలను అవమానపరచడమేనని జేఎంఎం ఈడీపై ధ్వజమెత్తింది. బీజేపీ చేతిలో ఈడీ కీలు బొమ్మ అని జేఎంఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోరెన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఈడీని పావుగా వాడుకుంటోందని ధ్వజమెత్తింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక పనుల మీద దేశ రాజధానికి వెళితే వేధింపులకు గురి చేస్తారా అని నిలదీసింది. ముఖ్యమంత్రులు దేశ రాజధానికి రాకూడదా, తమ రాష్ట్రాల్లోనే ఉండాలా అని జేఎంఎం ప్రశ్నించింది. సోరెన్ కనిపించకుండా పోవడంతో బీజేపీ దీన్ని తమకు అవకాశంగా మలుచుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ వెంటనే సీఎం సోరెన్ కనిపించడం లేదంటూ ఓ పెద్ద పోస్టర్ ముద్రించి రాంచీ మొత్తం అందించారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి, ఆయనను సురక్షితంగా తెచ్చిన వారికి 11,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. తమ ముఖ్యమంత్రి గత 40 గంటల నుంచి కనిపించకుండా పోయారని బీజేపీ పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను చూసి ఆయన పారిపోయారని బీజేపీ ఎద్దేవా చేసింది. దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని, దీంతోపాటు 3.5 కోట్ల మంది ప్రజల గౌరవానికి భంగం ఏర్పడుతుందని మరాండీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా జార్ఖండ్ ఎమ్మెల్యేలతో పాటు కేబినెట్ మంత్రులు రాంచీలోని సర్క్యూట్ హౌస్లో మంగళవారం నాడు చేరుకుని హేమంత్ అందుబాటులో లేకపోవడంతో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్
కూడా సీఎం ఎక్కడున్నారో తనకు కూడా తెలియదు అన్నారు. అదనపు చీఫ్ సెక్రటరీ అవినాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి చర్చించారు. జార్ఖండ్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు కుమార్. కాగా గవర్నర్ సీఎం సోరెన్ గురించి తనను కూడా అడిగారని, తనకు కూడా సమాచారం లేదని గవర్నర్కు చెప్పానని చీఫ్ సెక్రటరీ వివరించారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ఢిల్లీలో సోరెన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 2 BMW కార్లు, 36 లక్షల నగదుతో పాటు కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుంది. కాగా సోరెన్ను ప్రశ్నించాలనుకుంటే ఆయన ఇంట్లో లేరని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా సోమవారం ఉదయం ఈడీ అధికారులు ఢిల్లీలోని సోరెన్ ఇంటికి వెళ్లారు. ఆయనపై మనీ లాండరింగ్, ల్యాండ్ స్కామ్కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించాలనుకున్నారు. అయితే ఆ సమయంలో సోరెన్ ఇంట్లో లేరు. కాగా అధికారులు సుమారు 13 గంటల పాటు ఇంటి వెలుపల ఆయన కోసం కాపలా కాశారు. కాగా ఈడీ అధికారుల సమాచారం ప్రకారం హేమంత్ సోరెన్ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఒక బృందాన్ని కాపలా ఉంచారని చెబుతున్నారు. ఇక సోరెన్ విషయానికొస్తే ఈ నెల 27న ఆయన రాంచీ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అయితే వెళ్లే ముందు వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి ఆయన జార్ఖండ్ తిరిగి రాలేదు. బీజేపీ నాయకులు మాత్రం ఈడీని చూసి భయపడి తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేసింది. కాగా ఈడీ ఈ నెల 20న సోరెన్ను మనీ లాండరింగ్ కేసు కింద విచారించింది. అయితే ఈడీ గత వారం సోరెన్కు సమన్లు జారీ చేస్తూ ఈ నెల 29 నుంచి 31వ తేదీలోగా తమకు అందుబాటులో ఉండాలని సమన్లు పంపించింది. అప్పటి నుండి ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే ఈడీ విచారణలో జార్ఖండ్లో పెద్ద మొత్తంలో భూ కుంభకోణం జరిగిందని, ఖరీదైన భూములను ల్యాండ్ మాఫియాకి బదిలీ చేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా జాతీయ మీడియాలో సోరెన్ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఎట్టకేలకు సోరెన్ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరుకున్నారు. వెంటనే తన మంత్రివర్గ సహచరుడితో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. ఒకవేళ సోరెన్ జైలుకు వెళితే ఆయన భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తాకైతే వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.